ఈవీఎంలు నేను హ్యాక్ చేయగలను, అలాగే ట్యాంపరింగ్ కూడా చేయగలను అన్నటువంటి ఒక వ్యక్తిపై మహారాష్ట్ర పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అలాగే ఈసీ కూడా ఆయనపై అయితే సీరియస్ అయింది. ఇదంతా కూడా ఫేకు. కేవలం ఈవీఎంలని తప్పుదోవ పట్టించడానికి, ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరిగి ఈ ఎన్నికల్లో గెలిచే విధానం ఒకటి కొనసాగుతుంది అని నిరూపించడానికి ఇవి జరుగుతున్నటువంటి కుట్రలు. కావాలంటే మేము నిరూపించుకోవచ్చు అని ఈసీ అయితే అతనిపై సీరియస్ అయింది. ఆ వ్యక్తి పేరు సయ్యద్ జాషుగా అయితే గుర్తించారు. 2019లో కూడా ఇలాంటి ఆరోపణలు చేశాడు అతను. తర్వాత తప్పయిందని ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కూడా అతను ఇదే విధంగా ఆరోపణలు చేయడంతో ముంబై పోలీసులు అలాగే ఈసీ కూడా సీరియస్ అయింది అతని పైన. ఇలాంటివనేవి జరగవు, జరిగే ప్రసక్తే ఉండదు. ఈవీఎంలు అనేవి ఇప్పుడు వచ్చినవి కాదు. రాజీవ్ గాంధీ గారే వీటిని తీసుకొచ్చినటువంటి విధానం చెప్పడం అయితే జరిగింది. 1995 నుంచి కూడా 90 నుంచి కాదు 85 నుంచి ఈవీఎంలు రావాలని చెప్పడం, తర్వాత కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ఈవీఎంలు ఇప్పటికీ కూడా వాటి యొక్క జెన్యూనిటీ నిరూపించుకుంటాయని ఈసీ అయితే చెప్పడం జరిగింది.